ఇప్పుడు మనం పార్ట్ 2 ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనము ఇంతకుముందు అనుకున్నట్టు అసలు గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటది, దాని వల్ల వచ్చే కామన్ సిమ్టమ్స్, ఉమెన్ లో ఎందుకు ఎక్కువ వస్తుంది, తీసుకోవాల్సిన డైట్ గురించి, దాని డయాగ్నోసిస్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తామో డిస్కస్ చేసినాము. సో ఈ పార్ట్ లో మనము దానికి ట్రీట్మెంట్ ఏముంటది, మెడిసిన్స్ వల్ల ఏమైనా గాల్ స్టోన్స్ తగ్గుతాయా, దానికి సర్జరీ చేయాలనుకుంటే ఎలాంటి సర్జరీ చేస్తాము, దాంతో సర్జరీ చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, దాని లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఎట్లా ఉంటుంది, డైట్ చేంజెస్ ఏం తీసుకోవాలనే టాపిక్ గురించి ఈ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరమా అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. సో సిమ్టమ్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే సర్జరీ అవసరం ఉంటుంది. లేదు సిమ్టమ్స్ లేవు కానీ గాల్ బ్లాడర్ లో స్టోన్ సైజ్ 1 సెంటీమీటర్ ఆర్ మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఉంది అన్న సర్జరీ అవసరం వస్తుంది. థర్డ్ పాయింట్, గాల్ బ్లాడర్ లో పాలిప్ ఉంది, ఆ పాలిప్ సైజ్ కూడా మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఉంది అనుకుంటే సర్జరీ అవసరం వస్తుంది. ఫోర్త్ పాయింట్, మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ అవసరం వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, మీరు షుగర్ ఉంది, మీకు డయాబెటిక్ పేషెంట్, సర్జరీ అవసరం వస్తుంది. సిక్స్త్ పాయింట్, ఫ్యామిలీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ హిస్టరీ ఉంది లేదా ఫ్యామిలీలో గాల్ బ్లాడర్ కార్సినోమా అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళది హిస్టరీ ఉంది అంటే ఖచ్చితంగా సర్జరీ అనే అవసరం వస్తుంది. సో యూజువల్ గా నేను చెప్పిన ఈ 7 పాయింట్స్ కనుక ఏమన్నా ఉంది అనుకుంటే సర్జరీ అవసరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా జనరల్ గా స్కాన్ చెకప్, జనరల్ చెకప్ లో స్కాన్ చేయించుకున్నాము, అందులో గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందని వచ్చింది, నాకు ఎటువంటి సిమ్టమ్ లేదు అనుకుంటే వెయిట్ అండ్ వాచ్, వీ క్యాన్ వెయిట్, దానికి సర్జరీ అవసరం ఉండదు. ఫాలో అప్ అంటే కూడా ఎంత ఫ్రీక్వెంట్ గా 6 months to 1 year కి ఒకసారి స్కానింగ్ చేయించుకొని చూడాలి. స్కాన్ లో మనకి ఎటువంటి చేంజెస్ లేవు, మీకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అంటే సర్జరీ అవసరం లేదు. ఒకవేళ స్కాన్ లో కనుక సైజ్ పెరుగుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే యూ మైట్ రిక్వైర్ సర్జరీ. సో మీ డాక్టర్ తో కన్సల్ట్ కావాలి. సో ఇది క్లియర్ ఇండికేషన్ అనమాట. మనకు స్టడీస్ లో కూడా చాలా క్లియర్ గా స్పెసిఫిక్ గా ఇచ్చారు ఎప్పుడు సర్జరీ అవసరం, ఎప్పుడు సర్జరీ అవసరం లేదు అనేసి. నెక్స్ట్ పాయింట్, మందులతో గాల్ బ్లాడర్ స్టోన్స్ కరుగుతుందా? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పటి వరకు ఎటువంటి మందులు లేవు గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగేయడానికి. మీకు దానివల్ల నొప్పి వచ్చినా, అసిడిటీ పెయిన్ వచ్చినా అవి తగ్గడానికి అసిడిటీ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం కానీ ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్ గాల్ బ్లాడర్ లో మందులతో కరగదు. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయంటే మనకు అక్కడ నుంచి ఇంటెస్టైన్ లోకి పాస్ అయ్యే అవకాశం ఉంది కానీ గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ మందులతో కరగవు. ఇది చాలా మంది అడిగే క్వశ్చన్. దాని తర్వాత దీనికి ఏం ఆపరేషన్ చేస్తారు, సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సేమ్ ఇంతకుముందు ఒక 15-20 years ముందు అయితే చాలా మటుకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఒక 20-25 years ముందు. సో ఓపెన్ సర్జరీ అంటే అనస్థీషియా మత్తి ఇచ్చేసి, జనరల్ అనస్థీషియా ఇస్తారు, మత్తి ఇచ్చేసి యూజువల్ ఇక్కడ మనకి ఎక్కడైతే రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్ లో లివర్ కింది భాగంలో గాల్ బ్లాడర్ ఉంటుందో అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 12 centimeters స్టాండర్డ్ ఇన్సిషన్ ఇచ్చేసి మన గాల్ బ్లాడర్ సర్జరీ చేసేవాళ్ళు. సో ఇలా ఇన్సిషన్ ఏంటంటే కోత ఎక్కువ ఉంటది కాబట్టి దానివల్ల బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటది, పెయిన్ అనేది ఎక్కువ ఉంటది, హీలింగ్ కి టైం పడుతుంది. సర్జరీ తర్వాత కూడా మన రెగ్యులర్ యాక్టివిటీస్ కి చాలా మంది అడిగే క్వశ్చన్, సర్జరీ తర్వాత ఎన్ని డేస్ కి నేను రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు? ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ టైం, ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 weeks టైం పడుతుంది. సో నెక్స్ట్ మనకు అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పుడు లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అనే ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఇది గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ. ఇందులో ఏం చేస్తామంటే జనరల్ అనస్థీషియా ఇచ్చేసి చిన్న పోర్ట్స్ చిన్నగా కట్ చేసి, లైక్ 1 centimeter కట్ ఉంటుంది, అలాంటి ఒక 2 cuts ఉంటాయి, 2 వచ్చేసి 5 mm అంటే 5 millimeter కట్స్ ఉంటాయి. ఈ కట్ లో నుంచి మనం కెమెరా పాస్ చేసి మన గాల్ బ్లాడర్ సేమ్ ఓపెన్ సర్జరీలో చేసినట్టే డిసెక్షన్ చేసి గాల్ బ్లాడర్ ని 10 mm పోర్ట్ దగ్గర నుంచి మనం బయటికి తీస్తాం. ఇందులో మనకు ఇన్సిషన్ కూడా మినిమల్ ఉంటది కాబట్టి పెయిన్ తక్కువ ఉంటది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటది, ఇన్సిషన్ తక్కువ ఉంది కాబట్టి రికవరీ అనేది తొందరగా ఉంటది. టిపికల్ గా హాస్పిటల్లో 1 to 2 days స్టే ఉంటది. దాని తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ఒక 2-3 days రెస్ట్ తీసుకొని యూజువల్లీ బై 4 to 5 days తర్వాత మీ జనరల్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ కి లేకుంటే మీ ఫీల్డ్ వర్క్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈక్వల్లీ ఇది మనకు గోల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు ఓపెన్ సర్జరీ కన్నా లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అనేది గోల్డ్ స్టాండర్డ్. ఈ సర్జరీ చేయించుకోవడం మనకు ప్రిఫర్డ్ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా సిమ్టోమేటిక్ గాల్ స్టోన్స్ ఉన్నాయి అంటే.